దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై దుబ్బాక మున్సిపల్ చైర్మన్ గన్నె వనిత, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకుల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసభ్యకరంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని స్థానిక బస్టాండ్ ఎదుట రఘునందన్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాకలో దొంగ మాటలు చెప్పి గెలిచినట్లు మునుగోడులో ప్రచారం చేస్తే అక్కడ ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. రాష్ట్ర మంత్రులపై దురుసుగా మాట్లాడితే పెద్ద హీరో అవుతానని అనుకుంటే నీకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దుబ్బాక అభివృద్ధిని పక్కన పెట్టి మునుగోడులో ప్రచారం చేయడానికి సిగ్గనిపించడం లేదని ప్రశ్నించారు. రైలు తెస్తా, బండ్లు ఎడ్లు తీసుకొస్తా, ఇంకేమైనా తెస్తా అని అబద్ధాల ప్రచారం చేసి గెలిచిన నీవు కేంద్రం నుంచి ₹1 తెచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాఖ మంత్రివర్యుల తన్నీర్ హరీష్ను దురుసుగా మాట్లాడడం మా దుబ్బాక టీఆర్ఎస్ కార్యకర్తలందరం ఖండిస్తున్నాం. దుబ్బాకలో చేసి పడగొట్టేది ఏమీ లేదు. ఇంతవరకు మేము తెచ్చిన 20 కోట్లతో ముంగటికి వచ్చి నువ్వు కొబ్బరికాయ కొట్టినావు, నువ్వు పడగొట్టేది ఏం లేదు. ఈ రోజు దుబ్బాకలో మునుగోడులా ప్రచారం చేస్తున్నావు. మునుగోడు ప్రజల జాలు నీకు ఊరు కొన్న తరిమి కొడుతుండ్రు. ఈ రోజు మన హరీష్ అన్నను ఇంత దిగజారుడు మాటలు మాట్లాడినందుకు ఖండిస్తున్నాం. మేము టీఆర్ఎస్ ప్రజలము, మా దుబ్బాక ప్రజలందరూ, మా టీఆర్ఎస్ కార్యకర్తలు. మళ్ళొక్కసారి మా మంత్రి హరీష్ అన్నను ఇట్లనే దురుసుగా మాట్లాడితే మాత్రం చెప్పుల దండ కుట్టుకొచ్చి మరీ మేము రఘునందన్ రావుకు వేస్తామనేసి తెలియజేస్తున్నాను.